డ్రోన్ల సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ నష్టాన్ని అరికడుతున్నామన్నారు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగే ప్రతి అంశాన్ని డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆయా ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహారం, మందులు, ఇతర అవసరాల్ని అందించేలా చేస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రోన్ల టెక్నాలజీతో వరదల్ని అంచనా వేశామంటున్న సురేష్ కుమార్ తో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. ఏపీకి ముంచెత్తిన వరదల నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా తీవ్రమైనటువంటి అలజడి నెలకొంది. ముఖ్యంగా విజయవాడ బుడమేరు పొంగినటువంటి నేపథ్యంలో విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా గడిచిన 5 రోజులుగా నీళ్లలోనే ముంపులోనే ప్రాంత ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో డ్రోన్ సర్వేలెన్స్ అనేది అతి కీలకమైన అంశం. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, అటు బుడమేరు కానీ ఇటు కృష్ణా బ్యారేజ్ కానీ మిగతా ప్రాంతాల్లో ఏమన్నా మునిగిపోయాయా, అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని క్షణాల్లోనే సేకరించడం, ప్రభుత్వానికి అందజేయడం, ప్రభుత్వం నుంచి ఆయా ప్రాంతాలని అప్రమత్తం చేసి ధన ప్రాణ నష్టాలు లేకుండా కాపాడే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీని అంతటా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్నటువంటి సురేష్ కుమార్ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. సార్, ఏం జరుగుతుంది సార్ ఇక్కడ నుంచి? ఇక్కడ ముఖ్యంగా మనం ఈసారి విజయవాడలో జరిగిన ఫ్లడ్ అనేది బహుశా ఇందుకు ముందు ఎప్పుడు కూడా లేనట్టుగా చాలా ప్రాంతాలు విజయవాడ నగరంలో ఉన్న ఆల్మోస్ట్ 1/3 ఏరియా గత 5 రోజుల నుంచి నీటిలో మునిగి ఉన్నాయి. చాలా ప్రాంతానికి ఫిజికల్గా మన వాలంటీర్స్ కానీ సిబ్బంది కానీ వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు హౌ టు రీచ్ దమ్, దానికి టెక్నాలజీ ఎలా వాడతాము, దానిలో డ్రోన్స్ ద్వారా ఎలా చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనకు ఇప్పుడు సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కింద ఉంది డ్రోన్ అనేది. సో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు కూడా మన రాష్ట్రం నుంచి ఉండడము, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారిని కాంటాక్ట్ చేయడము, అలాగే డ్రోన్ కంపెనీస్ అందరినీ కాంటాక్ట్ చేసి మేము ఇమ్మీడియట్గా కొన్ని డ్రోన్స్ తెప్పించడం జరిగింది. ఇది ముఖ్యంగా మనం 2 పర్పస్ కోసం వాడుతున్నాం ఈరోజు. ఒకటి, ఎక్కడైతే రిమోట్ ప్రాంతాల్లో రీచ్ కాని ప్రాంతాల్లో ఉన్న అపార్ట్మెంట్స్లో కానీ ఇల్లులో కానీ ఉన్న వాళ్ళకి ఆహార పదార్థాలు అందించడం అనేది, మంచినీళ్ళు కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ ఫుడ్ ప్యాకెట్లు కానీ మిల్క్ ప్యాకెట్లు కానీ డ్రోన్స్ ద్వారా మనం ఇస్తున్నాం. మీరు కూడా చూసి ఉండారు చాలా చోట ఆల్మోస్ట్ 50 డ్రోన్లు ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి ఈ ఫుడ్ డెలివరీ కోసం 50 డ్రోన్లు పనిచేసినాయి ప్రతిరోజు కూడా. దీని ద్వారా ఆల్మోస్ట్ అరౌండ్ 4000 వరకు సోర్టీస్, అంటే ఒక్కొక్క ట్రిప్కి సోర్టీస్ అంటారు, అలా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 1,50,000-1,60,000 వరకు పీపుల్ని మనం దీని ద్వారా ఫుడ్ ఇవ్వగలిగాం. ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్లో 20 మంది, ఒక్కొక్క షిఫ్ట్లో 20 మంది కూర్చుని ఈ వచ్చిన ఫీడ్ని అనలైజ్ చేసి సంబంధిత డిపార్ట్మెంట్లకి, ఇప్పుడు ఇది ఒకటి ట్రాఫిక్ మూవ్మెంట్ కోసం పనికి వస్తుంది, ఫ్లడ్ రిలీఫ్ ఇవ్వడానికి పనికి వస్తుంది. సిమిలర్లీ ఎక్కడైనా ఎక్కువ సమస్యలు ఉన్నాయనుకోండి, ఎక్కడైనా అక్కడ జనాలని బయటికి తీసుకుని డిఫరెంట్ పర్పస్ దీని నుంచి సర్వ్ అవుతుంది. సార్, ఇప్పుడు ఈ ఆధునిక టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ఈ కెలామిటీలో ఏమైనా ఎలాంటి ఉపయోగం జరిగింది? ఏ ప్రాంతాల్లో ఈ ప్రాణ నష్టం కానీ ఇతరత్ర సేవ్ చేయగలిగారు? ముఖ్యంగా మనకు ఈరోజు ఆ జక్కంబుడి ఏరియా కానీ అజిత్ సింగ్ నగర్ కానీ పైకరావుపేట కానీ వార్డ్ 61, 62, 63, 64 ప్రాంతంలోని ఎక్కువ సమస్య వచ్చినాయి. ఎందుకంటే ఫస్ట్ 2 రోజు ఇక్కడ నుంచి వెహికల్స్ కూడా అటువైపు అసలు వెళ్ళలేకపోయాయి, ఎందుకంటే రోడ్స్ కూడా కట్ అయిపోయినాయి. కాబట్టి మనకు ఇవ్వాల్సిన రిలీఫ్ మెటీరియల్ కూడా అటువైపు వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ఏరియాలో ఎక్కువగా వాడడం జరిగింది. మీరు దీనిలో విజువల్స్ చూసి ఉండాలి. చూడండి, ఇది ఇప్పుడు లైవ్ విజువల్స్. ఇది కూడా ఆ ప్రాంతంలో ఇంకా ఇంత నీళ్ళు ఉంది. సో ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కడికి టీంని పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాక్టర్ వెళ్తుంది, ఈ ట్రాక్టర్ని ఎక్కడ పంపించాలని మేము ఇక్కడ నుంచి చెప్పగలుగుతాం. ఏ ప్రాంతంలో ఇంకా